మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన హరీష్ రావు. ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళి. సంగారెడ్డిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం. జిల్లా ఎస్పీ జూబ్లీహిల్స్ లో మజ్లిస్ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శ. తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో మోదీ ఫోన్లో చర్చ. మొంతా తుఫాన్పై సీఎం చంద్రబాబు సమీక్ష. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని మద్యం షాపుల కేటాయింపులో భాగంగా సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ గార్డెన్లో లక్కీ డిప్ పద్ధతిలో షాపుల కేటాయింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు, టెండర్ దాఖలుదారులు పాల్గొన్నారు. లక్కీ డ్రా ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా జరిగేలా ఎక్సైజ్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లా పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన షాపుల కేటాయింపులు ఈ కార్యక్రమం ద్వారా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు గౌరవనీయ కలెక్టర్ గారు వీడియోగ్రఫీ ఇక్కడ మీరు ట్రేడ్ చూసినప్పుడు చూసుకోవాల్సింది అన్ని దీంట్లో ఉన్నాయో బాక్స్ లో చేస్తాము. మిక్స్ చేసిన తర్వాత ఒక నంబర్ అనేది తీయడం జరుగుతుంది. అనౌన్స్ చేసిన వాళ్ళు మాత్రం ఎవరికైతే టోకెన్ వస్తుందో వాళ్ళు మాత్రం మీ రిసీవ్ తో పాటు పైకి రావాలి. మీకు క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 6 9 కూడా రాసాము. ఈసారి ప్యానల్ యొక్క నాట్ యారో జరుగుతుంది. దరఖాస్తులను గమనించాలి. జరుగుతుంది. ఇప్పుడు ఒక టైం ఫిక్స్ చేయడం జరుగుతుంది. మొత్తం 49 అప్లికేషన్స్ వస్తున్నాయి. సంబంధించి అన్ని టోకెన్స్ ఉన్నాయో లేదో సరి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంపీ బాస్ అందరూ గమనించాలి. ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. గమనించాలి. కిందికి పైకి అప్ అండ్ డౌన్ కూడా పాయింట్ చేయడం జరుగుతుంది. టోకెన్ నంబర్ షాప్ నంబర్ 2 టోకెన్ నంబర్ 11.
ట్రైన్ చూపించబడుతుంది. మీరు గమనించాలి. గెజిట్ సీరియల్ నెంబర్ 3 సంబంధించి షాప్ నెంబర్ 3 కి సంబంధించి టోకెన్ 13 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. ఇక్కడ 45 టోకెన్స్ ఉన్నాయి. ఎంటీ బాక్స్ చూసుకోండి. ఎంటీ బాక్స్ ఒక ఆయన డ్రాప్ చేయడం జరుగుతుంది. గెజిట్ సీరియల్ నెంబర్ 4 అప్లికేషన్ 45 కాయిన్స్ అని చూపుతూ ఎంటీ చేయడం చూపించబడుతుంది. కాయిన్స్ కలవడం చేస్తున్నారు. షాప్ నెంబర్ 4 టోకెన్ నెంబర్ 38 సక్సెస్ఫుల్ అప్లికేషన్ వచ్చింది. అదేవిధంగా షాప్ నెంబర్ 5 సంబంధించిన డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు లైవ్ డిస్ప్లే కూడా కనబడుతుంది. మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు పాయింట్స్ అన్ని కూడా బాక్స్ లో లాక్ చేస్తారు. ఎంపీ డేట్ కూడా డిస్ప్లే చేశారు. తదుపరి పాయింట్స్ అన్ని ప్రాపర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. చేస్తున్నారు. షాప్ నెంబర్ 5 టోకెన్ నెంబర్ 27 గెజిట్ సీరియల్ నెంబర్ 6 సంబంధించిన అప్లికేషన్ లోపల అలౌ చేయడంతో పాటు బయటకు వెళ్ళవలసిందిగా సపరేట్ మనకి సక్సెస్ఫుల్ అప్లికేషన్ గెజిట్ సీరియల్ నెంబర్ 6 మొత్తం 42 అప్లికేషన్ ఎంటీ బాక్స్ గమనించండి. పాయింట్స్ అన్ని బాక్స్ లో లాక్ చేయడం జరుగుతుంది. గెజిట్ సీరియల్ నెంబర్ 6 ఎంపీ డేట్ చూపించబడుతుంది. పాయింట్స్ అన్ని ప్రాపర్గా విశ్లేషిస్తున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన 100 లిక్కర్ షాప్స్ని ఈరోజు మనము లాటరీ తీయడం జరిగింది. దీంట్లో మనకి మొత్తం 101 షాప్స్కి మనము ఒరిజినల్గా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయనప్పటికీ గెజెట్ నెంబర్ 24 షాప్ ఏదైతే ఉందో దాన్ని కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ గారు తక్కువ అప్లికేషన్స్ రావడంతో పోస్ట్పోన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని గురించి మనం పక్కన పెట్టి మిగతా 100 షాప్స్ ఈరోజు మనం లాటరీ తీసాము. మొత్తం మనకి అప్లికేషన్స్ 101 షాప్స్కి వచ్చిన అప్లికేషన్స్ 4432 అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ మనం ఈరోజు ఇక్కడ లాటరీ తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 10:45కి స్టార్ట్ చేసి 2:15 వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అందరూ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఏ డిస్ప్యూట్ లేకుండా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనకి చాలా వరకు కొన్ని షాప్స్లో 100 పైగా అప్లికేషన్స్ వచ్చాయి. కొన్ని షాప్స్లో 20-25 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. కానీ ఓవరాల్ ప్రాసెస్ మొత్తం కూడా స్మూత్గా అండ్ ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ప్రెస్ మీడియా మిత్రులు, అప్లికెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ గోకుల్ థియేటర్ నుంచి తెలంగాణ భవన్ వరకు మాజీ మంత్రి హరీష్ రావు వెంట కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేసింది అని ఆటో డ్రైవర్ల ఆవేదన. ఇంటి కిరాయిలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు. ఆటో కిస్తీలు కట్టలేక అప్పుల బాధతో ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నామని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. Thank you.
హైదరాబాద్ వ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో 160 ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు హైదరాబాద్కి వచ్చి డబ్బలేసుకొని ఆటో కార్మికులను నడి రోడ్డు మీద వదిలేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటో డ్రైవర్ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ఆటో సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో నగదు చేస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి ఏ ఒక్కటి కూడా చేయలేదు. రోడ్డు మీద పడి మొంతా తుఫాన్పై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో మొంతా తుఫాన్ ఉంది. 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తుంది. ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మంగళవారం రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రతి గంటకు తుఫాన్ కదలికలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాలువగట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం చెప్పారు. ఈ సమీక్షకు మంత్రులు లోకేష్, అనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆన్లైన్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంచక్ ఐపీఎస్ తెలియజేశారు. బీసీ పెట్రోల్ కార్ ఇంకోటి ఏమో 2 రోజు క్రిమినల్స్ ఉంటారు. కొంతమంది డేంజరస్ క్రిమినల్స్ అంటే భయంకరమైన నేరాలు చేస్తూ ఉంటారా, అదే అభిచోల్ అవ్వంటారు అంటారు. దాన్ని మనకి చేసిన నేరం మీరు చేస్తూనే ఉంటాడు. బాగా తీసుకొచ్చి మాకు రాకపోతే లేచేసి లాగే సైబర్ క్రైమ్ ఏమంటారు యాక్టింగ్ సైబర్ క్రైమ్ డబ్బులు వేస్తూ ఉంటుంది. ఏ విషయం ఏంటంటే మీరు లోన్ తీసుకోవాలి. ఉచితంగా పిలిపిస్తాం. పిలిపించి ఏ విధంగా కనుక్కుంటాం. ఒకవేళ సెన్సిటివ్ మ్యాటర్ ఉందంటే ఎట్లా ఇస్తాం, ఇమీడియట్గా ఎట్లా ఇస్తాం. చేస్తున్నారు కానీ ఇట్లా ఒక అమ్మాయి కానీ బ్లాక్ మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్
నుంచి మెసేజ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ దగ్గర వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కేసు చేయమంటే ఇక్కడ శివకుమార్ సార్ అని ఉంటాడు. ఇక్కడ ఈ సార్ శివకుమార్ సార్ అని ఉంటాడు. ఈ సార్ ఏం చేస్తాడంటే ఎఫ్ఐఆర్ ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ చేస్తాడు. ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ అయిందంటే కేసు అయిపోయినట్టే, అర్థమవుతుందా? ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మా దగ్గర ఇస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఉందా అని చెప్పి ఇచ్చేస్తాడు. ఆ ఎనిమిది వెనుకలో ఉన్నాడు శ్రీకాంత్ సార్ అని, అక్కడ ఆధార్ ఉన్నాడు. ఇక్కడ ఇందిరా ఏజెన్సీ అతను నడుస్తా ఉంటుంది వ్యవస్థ. దీంట్లో రకరకాల ఇప్పుడు కొత్తగా సైబర్ క్రైమ్స్ వస్తాయి. సైబర్ క్రైమ్స్ ద్వారా ఉద్యోగం అని అది చేసుకుంటామో చెప్తాను. ఇది మాత్రం ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు ఉండి ఎత్తుకుపోయాడు అనుకోండి. ఎత్తుకపోతే అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక్కడ నుంచి వాడు ఎక్కడ పోయిండు? బయట కెమెరాలు చూస్తాం. ఏడు చూస్తాం? అక్కడ బస్ స్టాండ్ దగ్గర చూస్తాం. బస్ స్టాండ్ దగ్గర ఎక్కడ పోయి ఏడిపోతే ఆడిపోతుంది. మెదక్ మండలం శివాయపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చేరుకున్న కర్నూలు బస్సు ఘటనలో మృతి చెందిన తల్లి కూతుళ్లు సంధ్యారాణి, చందన మృతదేహాలు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఏం చేయడానికి వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళు కింది బెర్త్ మీద ఉన్నారా? పైన ఉన్నారా? అర్థం కాదు. పైన ఉన్న కొంచెం వీళ్ళకి అంటేసరి పైన కొద్దిగా అర్థం క్లాసెస్ కూడా ఉండే పైన పలగొట్టదు కానీ కింద అంతా డ్రైవర్ ఉన్నాడా? ఏం కాకపోతుంది. ఇంకోటి ఆప్షన్ కూడా డ్రైవర్ చేతి ఉంటుంది అనుకుంటా. డోర్ ఓపెనింగ్ అంతా ఫస్ట్ డ్రైవరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అదొకటి వీళ్ళకి ఓపెన్ చేసుకుంటుంది. ఎక్కడ అనుకున్నావు ఎవరికి తెలియదు. సంగారెడ్డి నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనలను అనుసరిస్తూ సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. 2025 నుంచి 2027 సంవత్సరాల వరకు అమలులో ఉండే మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపునకు సంబంధించి సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ గార్డెన్లో లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 101 మద్యం షాపుల కేటాయింపునకు 4432 దరఖాస్తులు అందాయి. 100 షాపులకు సంబంధించి ఒక్కో షాపు వారీగా దరఖాస్తుదారులను ఆహ్వానించి వారి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించాం. మొత్తం కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా ఫోటో మరియు వీడియో చిత్రీకరణతో సజావుగా జరిగింది అని తెలిపారు. అదే సమయంలో షాపు నెంబర్ 24కు తక్కువ దరఖాస్తులు అందిన కారణంగా ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు రీనోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శాఖ అధికారులు, టెండర్ దాఖలు పాల్గొన్నారు. అందరికీ కూడా ఈరోజు సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన 100 లిక్కర్ షాప్స్ని ఈరోజు మనము లాటరీ తీయడం జరిగింది. దీంట్లో మనకి మొత్తం 101 షాప్స్కి మనము ఒరిజినల్గా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయనప్పటికీ గెజెట్ నెంబర్ 24 షాప్ ఏదైతే ఉందో దాన్ని కమిషనర్ ప్రొవిజనల్ ఎక్సైజ్ గారు తక్కువ అప్లికేషన్స్ రావడంతో పోస్ట్పోన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని గురించి మనం పక్కన పెట్టి మిగతా 100 షాప్స్ ఈరోజు మనం లాటరీ తీసాము. మొత్తం మనకి అప్లికేషన్స్ 101 షాప్స్కి వచ్చిన అప్లికేషన్స్ 4432 అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ మనం ఈరోజు ఇక్కడ లాటరీ తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 10:45కి స్టార్ట్ చేసి 2:15
14 వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అందరూ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఇక్కడ కూడా ఏ డిస్ప్యూట్ లేకుండా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనకి చాలా వరకు కొన్ని షాప్స్లో 100 పైగా అప్లికేషన్స్ వచ్చాయి, కొన్ని షాప్స్లో 20-25 అప్లికేషన్స్ మాత్రమే రావడం జరిగింది. కానీ ఓవరాల్ ప్రాసెస్ మొత్తం కూడా స్మూత్గా అండ్ ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ప్రెస్ మీడియా మిత్రులు, అప్లికెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో దిగారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. మతోన్మాదానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లోని నవోదయ కాలనీ ఎస్బీఐ క్వార్టర్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిని చూసిన ప్రతి ఒక్కరూ బీజేపీ రావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ అధికారంలో ఉన్న మజ్లిస్ తన ప్రాబల్యాన్ని చాటుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారాన్ని చూసిన రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యువకుడైన దీపక్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో నేను లాస్ట్ టైం చేసినటువంటి పర్ఫార్మెన్స్కి చూసే నాకు ఈరోజు సీట్ ఇచ్చిండ్రు. సో దానికి అనుగుణంగా అందరు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఈరోజు పాదయాత్రలో భాగంగా లక్ష్మణ్ గారు ఇక్కడ రావడం జరిగింది శ్రీనగర్ కాలనీలో. మీ అందరినీ మీ యొక్క మధ్యమం ఈ యొక్క మీడియా త్రూ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఇంతకుముందు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, చూసిండ్రు. ఎక్కడ డ్రైనేజ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ కరెంట్ ప్రాబ్లం అట్లనే ఉంది, ఎక్కడ హైటెన్షన్ ప్రాబ్లం అట్లనే ఉంది, ఎక్కడ రెగ్యులరేషన్ ప్రాబ్లం అట్లనే ఉన్నది. నేను వస్తే మీ ద్వారా పార్లమెంట్లో అసెంబ్లీలో ఫుల్ ఫ్లెడ్జ్గా మీ గురించి ఫైట్ చేసి మనం సాధించుకుందామని చెప్పి మన ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుందామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రధానంగా పోటీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మతోన్మాదమైన మజ్లిస్ పార్టీ మధ్యలో జరుగుతున్న పోటీ. ఇవాళ కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ అభ్యర్థిని ఇవాళ బరిలోకి దించి గతంలో బీఆర్ఎస్ కూడా ఏ రకంగా మజ్లిస్ ని పెంచి పోషించిందో ఈ రెండు పార్టీల నైజాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు గ్రహించారు. కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే మజ్లిస్కు వంత పడుతున్నారు తప్పితే మజ్లిస్ పార్టీ కూడా తెలంగాణను ఎవరు ముఖ్యమంత్రి అయినా శాసించేది మేమే, దారుసలాం నుంచే ఇవాళ ఉత్తర్వులు జారీ చేయబడతాయని చెప్పి పలుకుతున్నటువంటి మజ్లిస్ పార్టీకి ఇవాళ ఈ సంతుష్టికరణ రాజకీయాలు లేదా అభివృద్ధి రాజకీయాల మధ్య జరుగుతున్న పోటీ. మోదీ నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో అదే తరహా అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఎన్నికల్లో మార్పు కోసం రెండు పార్టీలను చూశారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయో, అప్పుల ఊబిలోకి నెట్టాయో దానికి భిన్నంగా ఇవాళ బీహార్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానివ్వండి, వెనుకబడ్డ రాష్ట్రాలను అభివృద్ధి ఏ రకంగా ఇవాళ మరి ముందుకు పోతున్నాయో ఆ తరహా అభివృద్ధి జరగాలంటే జూబ్లీహిల్స్ లో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో రెండు పార్టీలను చూసాం. బీజేపీకి అవకాశం ఇద్దామని ఆలోచనతో ఉన్న ప్రజలకు ఇది మంచి అవకాశం. ఖచ్చితంగా యువకుడు దీపక్ రెడ్డి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాదు పార్లమెంటు అదే రకంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నామో ఒక్కసారి జూబ్లీహిల్స్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధికి పరుగులు పెట్టించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా మజ్లిస్ ముసుగు తొలగి ఇవాళ ప్రజలు గ్రహించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క మరి ఇవాళ చూస్తున్నాం గన్ కల్చర్ పెరిగిపోయింది, హైదరాబాద్లో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది. ఏ రకంగా ఇవాళ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైపోయి భారంగా మారుతున్నారో ఈ ప్రభుత్వ వైఫల్యం మద్యము లేదా ఇవాళ డ్రగ్స్ మాత్రమే ఈరోజు హైదరాబాద్లో పట్టి పీడిస్తున్నాయి. మార్పు రావాలి, వీటి నుంచి విముక్తి కావాలంటే బీజేపీ రావాలి, దీపక్ రెడ్డి గారు గెలవాలి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 59 దరఖాస్తులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు అదనపు కలెక్టర్ మాధురి నారాయణ ఖేడ్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా అధికారులు ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన హరీష్ రావు, ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళి, సంగారెడ్డిలో ఓపెన్ హౌస్ కార్యక్రమం జిల్లా ఎస్పీ. జూబ్లీహిల్స్ లో మజ్లిస్ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శ. తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో మోదీ ఫోన్లో చర్చ, మొంతా తుఫాన్పై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.